ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు కాప్రా వెళ్తున్నాను. మనకి ఈరోజు పికప్ వచ్చేసి కాప్రాలో ఉంది. మేడం అయితే కాల్ చేసింది 9కి రమ్మని చెప్పింది. టైం వచ్చేసి మనకి 8:30 అవుతుంది. బట్ 30 minutes వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేనైతే కిందికి వస్తున్నా. సరే ఫస్ట్ అయితే గేట్ పడిద్దాం. మన వెహికల్ అయితే అక్కడ ఉంది చూడండి, మన బైకు. చలో బైక్ స్టార్ట్ చేసుకొని అయితే ముందే వెళ్ళిపోదాము, టైం అవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఏవో సెంటర్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఎంత హాయిగా ఉంటుంది, కూల్ వెదర్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడు, అసలు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది ఈగల్ చౌక్ తెలిసా కింద కామెంట్ చేయండి నాకు ఒకసారి. నేనైతే మొత్తం లొకేషన్కి వచ్చేసిన. లొకేషన్ మనకి ఈ బిల్డింగ్ చూపిస్తుంది. ఆ బిల్డింగా ఈ బిల్డింగా తెలియదు మొత్తానికి అయితే. సరే ఒకసారి కాల్ చేసి చూద్దాం మరి. సో మేడంకి అయితే 2 సార్లు కాల్ చేసిన, 2 కాల్ అసలు ఫోన్ ఆన్సర్ ఇవ్వట్లేదు. కొంచెం బిజీ ఉన్నారేమో, మళ్ళీ కాసేపు నాకు వెళ్దాం మరి. ఒకసారి వాట్సాప్ కాల్ చేసిన, ఒకసారి నార్మల్ కాల్ కూడా చేసిన, రెస్పాన్స్ లేదు. కొంచెం వెడిగా మళ్ళీ కాల్ చేస్తుంది. నాకు తెలిసి 2 బిల్డింగ్లో ఇదో. మేడం అయితే కీ ఇచ్చింది. వెహికల్ కీ చూసుకున్నట్టయితే మహీంద్రా ఇది. చూడండి కీ ఎలా ఉందో. ఒకసారి లాక్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, లాక్ అయితే మొత్తానికి ఓపెన్ చేశాను. ఎలా ఉంది చూడండి, వెహికల్ సూపర్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దామా. ఇంజిన్ అనేది మనం ఒకసారి ఆన్ చేసుకుందాము. స్టార్ట్ బటన్ ఇది, ఆటో స్టార్ట్. వావ్, బాగుంది. అంటే ఇది రీడింగ్ వచ్చేసి 41,053 కిలోమీటర్లు జరిగింది ఇప్పటికి. దీనికి వచ్చేసి 6 గేర్లు ఉన్నాయి మొత్తం. చూడండి, రివర్స్ అంటే ఇట్లా ఉంటుంది. దీనికి ఎట్లా హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కామన్. ఇది వచ్చేసి డాష్ బోర్డ్ ఉంటుంది చిన్నగా, లోపల ఏం పెట్టుకోవచ్చు అని చెప్పేసి డాష్ బోర్డ్ ఇచ్చారు దీనికి. సరే, మాన్యువల్ కాబట్టి దీనికి వచ్చేసి ఇలాగ 3 ఉంటాయి: క్లచ్, బ్రేకు, రేసు అంతే. ఇది వచ్చేసి బ్యానెట్. ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి. ఇవన్నీ మామూలుగా మీకు తెలిసిన విండోస్. ఇవన్నీ ఫార్ విండోస్. ఇది ఆటో లాక్ ఓపెన్ అయితే చూడండి. చూడండి, ఆటో లాక్ అని ఉంటుంది. ఇంతే, దీంట్లో చెప్పాల్సినంత అవసరం లేదు, మాన్యువల్ కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏసీ. ఇది ఆటో అన్నట్టు ఆటోమేటిక్ అయిపోతుంది. మీడియం వల్ల మొత్తంగా అయితే పికప్ చేసుకున్నా. ఇక్కడ మనం ఎక్కడ వచ్చినామంటే ఇన్ఫోసిస్ గచ్చిబౌలి ఉంది కదా, గచ్చిబౌలికి అయితే వచ్చేసినాం చూడండి. మనం అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇక్కడ ఏజ్ హాస్పిటల్ గచ్చిబౌలి ఉంది కదా, హాస్పిటల్కి వచ్చేసిన. మీడియం వల్ల పైన దింపేసిన. నేను కింద పార్కింగ్ కోసం అని వెళ్తున్నాను. ఇక్కడ పార్కింగ్ అసలు ప్లేస్ లేదు ఎక్కడ చూడాలంటే. ఫుల్ అయిపోయింది మొత్తం, ఎక్కడ కూడా లేదు. చూడండి ఎట్లా ఉందో. ఇదిగో B2 అంట. ఇంత లోపలికి ఉందా? ఎక్కడ ప్లేస్ ఉందిరా నాయన. అన్న ఎక్కడ పెట్టాలి? అరే మీరు ఇక్కడ పెట్టుకోమంటుండు. ఇక్కడ ప్లేస్ లేదు అసలు. ఎన్ని కార్లు ఉన్నాయి కదా. వెతకాలంటే కష్టం. ఇక ఇక్కడ ముందుకెళ్ళమంటుండు. ఇక్కడి నుంచి వెళ్దామా? K4. ఇక్కడ ప్లేస్ లేదంట. ముందుకెళ్ళి B1లో బ్యాక్ సైడ్ అయితే చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు B2లో ఖాళీ లేదు. హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోయింది పార్కింగ్లో. నెక్స్ట్ ఇప్పుడు మనము B1కి అయితే వెళ్ళమంటున్నాడు మనడు. సో B1లో చూద్దాం, B1లో ఉందా లేదా మరి. B1 లేకపోతే మళ్ళీ ఇంకా పైకి వెళ్ళమంటున్నాడు.
గోస్లో అంట ఎగ్జిట్ మా ఏజ్ హాస్పిటల్ మా జగన్ చూడు. ఇక్కడ ప్లేస్ ఏడు ఉంది, ఇక్కడ ఎవడు ఉన్నాడు ఇంతకు. అమ్మా ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి అసలు ప్లేస్ లేకుండా చూడు, మొత్తం బయటకు వెళ్ళమంటున్నాడు. బయట ఇక్కడ రామ్కి దగ్గర చేసుకోమని చెప్తున్నాడు. రామ్కి 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 దీనికంటే బెటర్ ఇంకా బయటకు లేదు ఏం కాదు మళ్ళీ. చలో మళ్ళీ మనం బయటకు అయితే వచ్చేసినాము. ఇదిగోండి ఏజ్ హాస్పిటల్ ఎంత ఫుల్ ఉంది, పార్కింగ్ మొత్తం ఫుల్, అస్సలు ప్లేస్ లేదు ఇక్కడ ఆపదామన్నా కానీ. ఒక్క వెహికల్ ఖాళీ ఉన్నా కానీ ఇక్కడ ఆగే వాళ్ళం కదా మనం, ఏం చేద్దాము. బాబా బాబా ఫుల్ బిజీ. వాడు ఏమంటున్నాడు అంటే వ్యాలిడ్ పార్కింగ్ పెట్టుకో 50 రూపీస్ తీసుకుంటున్నారు అని చెప్పండు. 50 రూపీస్ ఇక వానికి ఎంత ఇచ్చేది మనం. ఇక్కడ బయటకు వెళ్తే ఉంటుంది, రామ్కే పక్కన టవర్స్ ఉంటుంది, రామ్కే టవర్స్ పక్కన పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ ఛాన్స్ ఉందంటారా, ఒక్క నిమిషము ఇక్కడ పెట్టచ్చు కానీ అది ఎంట్రెన్స్ ఉంది ఏదో, వీలు కాదు అక్కడ పెట్టుకోవడానికి. సో మొత్తానికైతే మన ఏజ్ హాస్పిటల్ ఎగ్జిట్కి వచ్చేసాం బయటకు రోడ్ మీదకి. ఇంకేదో చెట్టు కింద ఆపుకోవాల్సింది ఇంకా తప్పదు. ఇక అక్కడ ఆపేసుకొని లైట్గా టిఫిన్ చేసుకున్నాం. ఇక్కడ ఏమన్నా టిఫిన్ తినలేదు మార్నింగ్ నేను, అసలు నీడలేదు కదా. ఇక్కడ ఆపేద్దాం కాసేపు, ఏం కాదు, ఇక్కడ ఆపేస్తే అయిపోతుంది ఆటో. ఇక్కడ ఆపేసి సో మొత్తంకి అయితే ఇక్కడ పెట్టేసినాము రామ్కి టవర్స్ పక్కన. ఉండనులే ఇంకా ఏ టైం అయినా కానీ, కాకపోతే పోలీసు వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ పెనాల్టీ వేస్తారు, అది ఖచ్చితంగా. సో టిఫిన్ చేసుకోలేదు, వెళ్ళి టిఫిన్ చేసుకుందాం ఫస్ట్. చలో ఇంజిన్ అయితే ఆఫ్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఇంజిన్ అయితే ఆఫ్ అయింది. చాలా ఉండని టిఫిన్స్ ఏమి ఉండొచ్చు రోడ్ సైడ్. వెహికల్ అయితే అక్కడ పెట్టేసిన, నడుచుకుంటే అయితే వెళ్దాం. అక్కడ ముందుకెళ్తే టిఫిన్స్ అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళి తిందాం ఒకసారి అయితే, చూద్దాం ఎట్లుంటాం పరిస్థితి. మరి ఉంటాయా ఉండవా, మ్యాక్సిమం ఉంటాయి అక్కడ, ఎప్పటికి ఉంటాయి నాకు ఐడియా ఉంది, అందుకే వెళ్తున్నాను చూడండి. నేనైతే బయటకు వెళ్ళి టిఫిన్ చేసుకుని వచ్చేసిన. టైం వచ్చేసి 11:21 అవుతుంది. మేడం ఏమన్నారంటే టిఫిన్ చేసుకో, లంచ్ కూడా వేసుకో బయట, నువ్వు అంటే అమౌంట్ ఇస్తుంది ఫుడ్కి మనకి అని చెప్పింది. దాదాపు వాళ్ళు వచ్చేసరికి 1:30 కూడా కావచ్చు. నేను కాల్ చేసిన బాబు అని చెప్పింది. ఎక్కడైనా పార్కింగ్ మంచి ప్లేస్ పెట్టుకో, నేను కాల్ చేయగానే లోపలికి వచ్చేసి అని చెప్పింది. సరే అని చెప్పేసి లోపల మొత్తం చూసిన, పార్కింగ్ ఇక్కడ లేదు, మీకు చూపించిన కదా ఆల్రెడీ. ఫుల్ పార్కింగ్ హాస్పిటల్ మొత్తం, B1 B2 మొత్తం ఫుల్ అయిపోయింది మైనస్లో. దానివల్ల మళ్ళీ బయటకు వచ్చి కూడా చూసిన, బయటకు వచ్చి చూస్తే బయట కూడా అసలు ప్లేస్ లేదు, అక్కడ కూడా ఫుల్ అయిపోయింది. మీకు చూపించిన కదా బయట కూడా అట్లుంది పరిస్థితి. ఇక దానివల్ల నేను డైరెక్ట్ బయటకు వచ్చేసిన, ఇక్కడ రోడ్ పైన ఆపుకున్నా. ఇవి చూడండి, రోడ్ పక్కనే ఏజ్ అట్లన్నట్టు. ఇక్కడే మధ్యాహ్నం వరకు ఇంకా ఇక్కడే బయటకు కాల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. ఆ మేడం కాల్ చేసింది, వెళ్ళి లంచ్ చేసుకొని చెప్పేసింది, వాళ్ళకి టైం పడుతుందంట. సో నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను లంచ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ పక్కనే ఉంటాయి హోటల్స్, వెళ్ళి చూపిస్తాను మీకు. అక్కడ ముందుకెళ్ళాలి, అక్కడ ముందుకెళ్ళి రైట్లో మన మామూలుగా అయితే ఉంటాయి అక్కడ డైలీ. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ లంచ్కి అయితే టోకెన్ సిస్టమ్ పెట్టిండు. ఫర్ బిర్యానీ ఒక ప్లేట్కి వచ్చేసి 100 రూపాయలు అంట. నేను టోకెన్ తీసుకున్నాను.
బిర్యానీ తిందామని చెప్పేసి. ఫోన్ చేస్తే లేకపోతే ఎవరన్నా 2 o'clock లంచ్ చేసుకుని వచ్చేసిన. అప్పటి నుంచి కార్లోనే ఉన్నా. 2 అంటే దాదాపు ఇప్పుడు టైం అయితే అవుతుంది చూడండి, 5:11 అవుతుంది. దాదాపు 3 hours నుంచి కార్లోనే కూర్చున్నా. మేడం వాళ్ళకి కాల్ చేస్తే ఏమన్నారంటే మేడం ఇంకా 30 minutes టైం పడుతుందని చెప్పింది. 30 minutes అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చేద్దాం ఖాళీగా ఉండి. మేడం వాళ్ళు రాగానే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళాలి. ఇన్ఫోసిస్ ఉంది కదా, ఇన్ఫోసిస్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అక్కడ పికప్ చేసుకొని డైరెక్ట్ ఇంకా వ్యాపారికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ టైం దొరకదు వాళ్ళు వస్తే. అందుకే ఇప్పుడే పోయి ఒక టీ తాగేసి వస్తే మనకు పని కూడా అయిపోతుంది. నెక్స్ట్ మన పని ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి వెళ్ళి టీ తాగేసి వస్తాను. చాయ్ తీసుకున్నాను ఇక్కడ నవ్వుతాడు. చాయ్ తాగేసి ముందుకే తగ్గిపోయాం. నేనైతే టీ అయితే తాగేసిన, వెహికల్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నా. వెళ్ళి వెహికల్ అయితే కూర్చుందాము. ఒకసారి చూపిస్తాను చూడండి మన వెహికల్ ఎక్కడ ఉందో. అదిగోండి అక్కడ ఉంది మన వెహికల్. సో దాంట్లోకైతే వెళ్ళి కూర్చుందాము. ఫైనల్లీ మనమైతే యాపాళ్ళకి వచ్చేసినాము. కార్ కూడా పార్కింగ్లో పెట్టేసిన. కార్ చూడండి, ఇది మన బైకు. సో ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. తొందరగా వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నా. టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది. నిజం తొందర వద్దాం అనుకున్నాం కానీ తొందర రావడానికి వీలు కాలేదు. మేడం వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు, దానివల్ల కొంచెం మనకు లేట్ అయింది. సో ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? సో నేనైతే బయలుదేరిపోయినా. ఇంకా టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు మన వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటాను మరి. టాటా, సీ యూ, బాయ్ బాయ్.